పిండాండం అంటే శరీరాలు, అన్ని 84 లక్షల జీవరాశుల శరీరాలు. దీంట్లో మూలాధారం స్వాధిష్టానం, మూలాధారం భూమి, స్వాధిష్టానం జలం. ఈ రెండు ఏడ కలుస్తున్నాయో అక్కడ పిండోత్పత్తి జరుగుతుంది. పురుషుడికి కూడా లింగస్థానంలో స్పెరము, శుక్ల కణాలు ఈ జలతత్వంలో శరీరం అంతటా ఉంటాయి. తెల్ల కణాలు, కణం ఉంటుంది, జీవకణాలు లేవు. జీవకణంగా మారుతుంది స్వాధిష్టాన చక్రంలో, జలతత్వంలో శుక్ల కణాలు ప్రొడ్యూస్ అవుతాయి పురుషుడికి కూడా లింగస్థానంలోని. అదేవిధంగా సేమ్ టైము స్త్రీకి కూడా స్వాధిష్టాన చక్రంలో జలతత్వం, ఆ గర్భసంచి ఉంటుంది, అక్కడ శోణితం తయారవుతుంది. ఈ స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మూలాధారం స్వాధిష్టానం పిండము, పిండోత్పత్తి జరిగేది. మణిపూరకం వచ్చి అగ్ని, సూర్యుడు ఉంటాడు. ఈ సూర్యుడు స్త్రీ పురుషులకు కానీ ప్రతి జీవరాశికి నాభి, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగితే నాభిలో అగ్ని పెరగద్ది, డైజెషన్ బాగా అవుతుంది, మలబద్ధకం రాదు, ఈ మూమెంట్ ఉంటుంది నాభికి. అదేవిధంగా అగ్ని ఎంత పెరిగితే ఇక్కడ మనసు కళలు బాగా ఉంటాయి, 16 కళలు. ఈ ఎక్కడ పెరిగే ఇక్కడ ఉత్పత్తి అయిన అగ్నే బ్రహ్మ. బ్రహ్మ అంటే మనసు. కళ్ళల్లో అగ్ని, చేతుల్లో పాదాలలో అగ్ని, ఇవన్నీ కూడా ఏంటంటే నాభిలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ ఆడినప్పుడు ఈ పిండాండంలో బాగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పట్ట ముందుకి వెనక్కి ఆడితే అగ్ని పెరిగితే పాదాలలో చేతుల్లో అగ్ని ఉంటుంది, తెల్లగా ఉంటాయి చేతులు పాదాలు. కళ్ళల్లో అగ్ని పెరగద్ది, మనసు బాగుంటుంది, యాక్టివ్గా పనిచేస్తుంది. డి విటమిన్ పెరుగుతుంది. పిండాండం నాభిలో డి విటమిన్ పెరుగుతుంది. ఇంకా అంటే అన్నపిండం. ఈ పిండం అంటే ఈ రెండు కూడా పిండానికి అన్నం తిన్నది విశుద్ధం, ఆజ్ఞాచక్రం అంటే కంఠం హృదయంలో నుంచి దిగద్ది కాబట్టి పిండానికి. అందుకని మూలాధారం స్వాధిష్టానం అన్నము, మణిపూరకం హృదయం, కంఠం, పిండము. బ్రహ్మాండం అంటే ఆజ్ఞాచక్రం, సహస్రారం, బ్రహ్మాండం. ఇక్కడ వరకే మనకు ఆకాశం, మూలాధారాన్ని నుంచి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది పరాకాశం. దీన్ని బ్రహ్మాండం అంటారు. ఆజ్ఞాచక్రం నుంచి ముఖాన్నే బ్రహ్మాండం, కంఠానికి కిందే పిండము, అన్నం ఉండేది.